వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం ఒక మంచి ఫిష్ రెసిపీ తయారు చేయబోతున్నాము. నా ఛానల్లో చాలా వెరైటీ ఫిష్ రెసిపీస్ నేను చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు మనం 5 స్టార్ రెస్టారెంట్లో దొరికే ఒక మంచి ఫిష్ ఫ్రై అండి, అది కూడా వెట్ ఫ్రై ఫిష్ మనం ఈరోజు చేయబోతున్నాము. ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ కోకోనట్ మిల్క్ ఫ్రై అండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం వెరైటీగా ఒక మంచి టేస్టీ ఫిష్ ఫ్రై తయారు చేయబోతున్నాము. ఇది ఒక వెట్ ఫిష్ ఫ్రై అండి. దానికి మనం కొన్ని ఇలా చిన్న చిన్న చేపలు తీసుకోవాలి. బాగా క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి, ఇలాగ ఫిష్ పైన చిన్న చిన్న కట్స్ మనం వేయాలి. ఎందుకంటే మనం దీనిలోకి మసాలాలు యాడ్ చేస్తున్నాము, అది బాగా దీనిలోకి పట్టాలి. ఇప్పుడు మనం మసాలాలు తయారు చేద్దాం. దానికి మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కారం కూడా మనం తగినట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కూడా తీసుకున్నాను, అది కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. దీనిలోకి కాస్త వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా పేస్ట్ చేద్దాం. మసాలా రెడీ అయింది, ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మసాలా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం ఇది ఇప్పుడు ఫిష్లోకి అప్లై చేయబోతున్నాము. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఈ చేపలో మొత్తం మనం ఇది అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగ మొత్తం మనం ఆ కట్స్ లోపలన్నీ వేయాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం మనం అప్లై చేద్దాం. 2 సైడ్స్ మనం మసాలాలు అప్లై చేసిన తర్వాత మిగతా ఫిష్లో కూడా ఇలాగే సేమ్ మనం అప్లై చేసుకోవాలి కదండి. ఫిష్ అన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఒక 15 నిమిషాలు మనం ఇలాగే మ్యారినేట్ చేసి పక్కన పెడతాం. ఇప్పుడు ఫిష్ మనం మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం ఇది ఫ్రై చేసుకోవాలి. దానికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దానిలోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వద్దు, షాలో ఫ్రై చేయబోతున్నాము. ఇది మనం ఫుల్ ఫ్రై చేయట్లేదు, హాఫ్ ఫ్రై చేయబోతున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని మనం ఒక్కొక్కటి ప్యాన్లోకి యాడ్ చేద్దాం. ఒక సైడ్ ఫ్రై అయింది, ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ కూడా మనం చేపని ఒక సైడ్ టర్న్ చేసి ఆ సైడ్ కూడా మనం ఫ్రై చేద్దాం. రెండు సైడు హాఫ్ ఫ్రై అయింది, ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఫ్రై చేసుకున్న చేపని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సేమ్ ఆయిల్లోనే మనం చేయబోతున్నాము. ఇది ఆయిల్లోకి మనం ఆయిల్ టాప్అప్ చేద్దాం. మనం ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి సేమ్ ఆయిల్లో మనం యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం దీన్ని ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు, లైట్గా వస్తే చాలు. నెక్స్ట్ మనం దీనిలోకి గ్రీన్ చిల్లీ అండి, అది కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం అండి, అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేద్దాం. అంతా మనం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మనం ఇది ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయింది, ఇప్పుడు మనం దీనిలోకి టొమాటో అండి, ఒక మీడియం సైజ్ టొమాటో దీనిలోకి చిన్నగా కట్ చేసి యాడ్ చేద్దాం. టొమాటో యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. టొమాటో మనం బాగా కుక్ అయిన తర్వాత మనం దీనిలోకి మిగతా ప్రాసెస్ తయారు చేద్దాం. చూసారు కదండి, టొమాటో కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీనిలోకి మసాలా పేస్ట్ చేసిన తర్వాత దానిలోకి మనం కొంచెం వాటర్
కూడా యాడ్ చేసి దీనిలోకి యాడ్ చేయబోతున్నాము. మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ దీనిలోకి వేసి కుక్ చేద్దాం. కదండి, ఫిష్ మసాలా పైన యాడ్ చేసిన తర్వాత దీనిపైన మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ అండి, ఒక కప్పు థిక్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. కోకోనట్ మిల్క్ తీసుకొని దీనిపైన మనం ఇలాగ పొయ్యాలి. పోసిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు వేద్దాం. వేసిన తర్వాత మనం ఇది లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు కుక్ చేయబోతున్నాము. లో ఫ్లేమ్లో మనం క్లోజ్ చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూస్తారు కదండి, చాలా టేస్టీ, చాలా యమ్మీ మన కోకోనట్ మిల్క్ ఫిష్ ఫ్రై ఇక్కడ రెడీ అయింది. దీనిపైన చూసారు కదండి, మనం ఆయిల్ తక్కువ యాడ్ చేసుకున్నాము. అలాగే కోకోనట్ మిల్క్ నుంచి కూడా ఆయిల్ బాగా తేలింది కదా. ఇది చాలా టేస్టీ అండి. మీరు తప్పకుండా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఈసారి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. 5 స్టార్ హోటల్స్లో మనకి ఇలాంటి ఫిష్ ఫ్రైస్ మనకి అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఇది తయారు చేయవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో చాలా ఫిష్ వెరైటీస్ చేశాము. మీరు తప్పకుండా ఫిష్ ఫ్రైస్ అలాగే ఫిష్ వెరైటీస్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.